సరే, యూఏఈ ఒపెక్ దేశాల కూటమి నుంచి బయటకు వస్తే భారత్కి ఏంటి గుడ్ న్యూస్ అంటే కనుక భారత్కి గుడ్ న్యూస్. మనం ఆల్రెడీ మన ఆయిల్ రిఫైనరీస్ ఆల్రెడీ ఈ ఫుజైరా నుంచి కొంత షిప్మెంట్స్ కూడా తీసుకొస్తున్నట్టుగా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడడానికి ఇదొక అద్భుతమైన మార్గంగా నేను భావిస్తూ ఉన్నాను. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రజలకు ఒక గుడ్ న్యూస్. భారత ప్రభుత్వము ఈ ఆయిల్ సంక్షోభం నుంచి దేశ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ దిగుమతులు నిర్వహిస్తోంది. అండ్ ప్రస్తుతం హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేసిన నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం అన్వేషించాము. ఆ అన్వేషణలో భాగంగా మనము రష్యా నుంచి, వెనజువెలా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాము. అయినప్పటికీ మన అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ సరఫరా జరగట్లేదు. అయితే హార్మూజ్ బ్లాకేడ్ విషయంలో, ముఖ్యంగా ఆ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి షిప్మెంట్స్ అన్నీ కూడా ఆగిపోతున్నటువంటి టైంలో ఈ హార్మూజ్కి ప్రత్యామ్నాయంగా పర్షియన్ గల్ఫ్ నుంచే మనం ఆయిల్ దిగుమతులు చేసుకునే విధంగా ఒక రూట్ని ఇప్పుడు భారత ప్రభుత్వం కలిగి ఉంది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్సే నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఈ వారం 10 రోజుల్లో జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాల గురించి మనం తెలుసుకోవాలి. మొదట, యూఏఈ ప్రభుత్వము, యూఏఈకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంటు ఒపెక్ దేశాల కూటమి నుంచి బయటకు వస్తున్నట్టుగా ప్రకటించింది. దాని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. ఒపెక్ అంటే ఏంటి అని అంటే కనుక ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. పెట్రోలియం ఉత్పత్తుల్ని లేదా పెట్రోలియంని ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల కూటమి. అందులో ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలు చాలా వరకు ఉన్నాయి. సౌదీ అరేబియా ప్రముఖ పాత్ర అందులో వహిస్తుంది. అండ్ యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లేదు, ఇప్పుడు బయటకు వచ్చేసింది. కువైట్, బహ్రెయిన్, ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి, ఇరాక్ సహా. సో ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒపెక్ దేశాల కూటమి ఒకటైతే ఒపెక్ ప్లస్ అంటారు. అందులో రష్యా లాంటి దేశం కూడా అందులో ఉంటుంది. అంటే ఈ గల్ఫ్ దేశాలకు భిన్నంగా ఉన్నటువంటి ఒపెక్ దేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఉంటాయి. వీళ్ళు మామూలుగా ధరల్ని నిర్దేశిస్తూ ఉంటారు. ధరలతో పాటు ప్రతిరోజు ఆయా దేశాలు ఎంత ఆయిల్ ఉత్పత్తి చేయాలో ఒక క్యాప్ పెడతారు. అంటే ఎంత మేర ఉత్పత్తి చేయాలో అంతవరకే ఉత్పత్తి చేయాలి. దానికి మించి ఆయిల్ ఉత్పత్తి చేయడానికి వీలుండదు. ఎందుకు అంటే ప్రొడక్షన్కి అనుగుణంగానే, డిమాండ్కి అనుగుణంగా సప్లై ఉండాలి. ఈ రెండింటిని మేనేజ్ చేస్తేనే ధరలు అదుపులో ఉంటాయి. అదే డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉందనుకోండి, ప్రొడక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, రేట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ రేట్ తగ్గిపోతే, అంటే దానికి ప్రైస్ పడిపోతే ఆ దేశాలు లాస్ అవుతాయి. కాబట్టి అందుకోసం ప్రొడక్షన్ లిమిట్స్ కొన్ని పెడతారు. ప్రతి దేశానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ యూఏఈ దేశం కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్ సుమారు 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేయాలనేది వాళ్ళకి నంబర్. కానీ నిజానికి యూఏఈ ఏమనుకుంటుందంటే 3 మిలియన్ బ్యారెల్లే కాదు, మేము 5 మిలియన్ బ్యారెల్ల వరకు మేము ప్రొడ్యూస్ చేయగలము, దాన్ని మేము అమ్ముకునే విధంగా మాకు వెసులుబాటు ఉండాలనేది వాళ్ళ అభిప్రాయం. దానికోసమే వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఎనర్జీ ప్రత్యామ్నాయాలు వస్తున్న నేపథ్యంలో, అంటే కేవలం ఓన్లీ ఆయిల్ మీదనే, గ్యాస్ మీదనే ఆధారపడే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో సోలార్ పవర్ వైపు, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు, ఎలక్ట్రిక్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అందరూ వెళుతున్నటువంటి టైంలో మనం కూడా మన ప్రత్యామ్నాయాలు మార్చుకోవాలి. అండ్ ఇప్పుడున్నటువంటి సందర్భంలో కొంత ప్రొడక్షన్ పెంచేసి డబ్బులు ఎప్పుడైతే మనకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అప్పుడే మనం సొమ్ము చేసుకొని వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలనేది యూఏఈ ప్లాన్. దీని మీద నేను కాంప్రహెన్సివ్గా ఒక వీడియో కూడా చేశాను. సో ఓపెక్ దేశాల కూటమి నుంచి సడన్గా యూఏఈ బయటకు వస్తున్నట్టు ప్రకటించింది. అండ్ మే 1వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఈ రోజు నుంచే వాళ్ళు ఎంతైనా ప్రొడక్షన్ పెంచుకోవచ్చు, ఎంతైనా సరే ఏ దేశంతోనైనా అమ్ముకోవచ్చు, ఏ దేశంతోనైనా ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇది ఓపెక్ దేశాల నుంచి బయటకు రావడానికి రీజన్ యూఏఈ. సరే, యూఏఈ ఒపెక్ దేశాల కూటమి నుంచి బయటకు వస్తే భారత్కి ఏంటి గుడ్ న్యూస్ అంటే కనుక భారత్కి గుడ్ న్యూస్. ఎలాగా అంటే, ఇప్పుడు మనకు హార్మూజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి ప్రతిష్టంభన మనకు తెలుసు. యూఏఈ నుంచి వస్తున్నటువంటి షిప్మెంట్లు కానివ్వండి, మనకి ఎక్కువగా మేజర్గా మనం ఎక్కడెక్కడ నుంచి ఆయిల్ తీసుకొచ్చుకుంటాము అని అంటే కనుక, దిగుమతి చేసుకుంటామంటే కనుక ఎక్కువగా పర్షియన్ గల్ఫ్లో ఇరాక్ నుంచి 9,50,000 బ్యారెల్స్ నుంచి 11 లక్షల బ్యారెల్స్ వరకు పర్ డే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇరాక్ మేజర్ ఆయిల్ని మనకు దిగుమతి చేస్తుంది అండ్ ఎగుమతి చేస్తుంది. అండ్ మనకు సుమారు 1 మిలియన్ బ్యారెల్స్ వరకు అనుకోండి యావరేజ్గా చూస్తే. అండ్ అక్కడ సౌదీ అరేబియా 6,97,000 బ్యారెల్స్ పర్ డే ఎగుమతి చేస్తుంది సౌదీ అరేబియా మనకు, భారతదేశానికి. ఇక యుఏఈ ప్రస్తుతం 5,30,000 బ్యారెల్స్ ప్రతిరోజు మనకు ఎక్స్పోర్ట్ చేస్తుంది.
సరే, ఇప్పుడు హార్మోజ్ బ్లాక్ అవ్వడంతో నిజానికి ఆ షిప్మెంట్స్ మనం తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనకు చాలా వరకు ఆ బ్లాకేడ్ వల్ల అక్కడక్కడ అడపాదడప కొన్ని షిప్పులు మాత్రం మనం తెచ్చుకోగలిగాం. కానీ అది ఈ ప్రతిష్టంభన కొనసాగుతున్నటువంటి టైంలో ప్రతిసారి ఏదో ఒక ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు ఈ షిప్ మూవ్మెంట్ అనేది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్గానే మారిపోయిన పరిస్థితి. అందుకే మనం రష్యా నుంచి, వెనెజులా నుంచి తెచ్చుకుంటూ ఉన్నాం. ఇక ఇరాన్ నుంచి 151,000 బ్యారెల్స్ పర్ డే మనం కొనుగోలు చేసేవాళ్ళం. అంతకుముందు వాళ్ళు అమెరికా శాంక్షన్స్ పెట్టిన తర్వాత మనం ఆపేశాము. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు అమెరికా అటు ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా హార్మోజ్ని బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా మనం ఒక కొత్త వేని మనము తెలుసుకున్నాము అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం కొంత షిప్మెంట్స్ కూడా జరుగుతున్నట్టుగా కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. దాని మీదనే ఇండియా టుడేలో ఒక న్యూస్ వచ్చింది. గుడ్ న్యూస్ ఫర్ ఇండియా, యుఏఈ కెన్ నౌ సెండ్ మోర్ ఆయిల్ వయా ఫుజైరా బైపాసింగ్ హార్మూజ్ అని. హార్మూజ్ని బైపాస్ చేస్తూ, హార్మూజ్కి సంబంధం లేకుండా, ఎక్కడైతే ఘర్షణ ఉందో ఆ ఘర్షణకి, ఆ వాతావరణానికి దానికి సంబంధం లేకుండా అబుదాబి, యుఏఈలోని అబుదాబిలో ఉన్నటువంటి హబ్షన్ నుంచి అండ్ ఇటు ఒమన్కి పైన ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్నటువంటి ఫుజైరా పైప్ లైన్ వరకు మనము ఒక పైప్ లైన్ యుఏఈ అనేది ఏర్పాటు చేసుకుంది గతంలోనే. ఇది 2012లో ప్రారంభమైంది. ఈ పైప్ లైన్ కోసం యుఏఈ $4 బిలియన్ ఖర్చు చేసింది. హార్మోజ్ జలసంధి దగ్గర ఎప్పుడైనా సరే గొడవ వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడైనా సరే ఈ బ్లాకేడ్ జరిగే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలోనే ఒక ఆల్టర్నేట్ పైప్ లైన్ని యుఏఈ ఏర్పాటు చేసింది. అది మీరు మ్యాప్లో చూస్తే అబుదాబిలో ఉన్నటువంటి హబ్షన్ నుంచి అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఉన్నటువంటి ఫుజైరా వరకు కూడా ఈ పైప్ లైన్ ఉంది. ఇది సుమారు 370 కిలోమీటర్ల పైప్ లైన్. ఇక్కడికి ప్రతిరోజు ఈ పైప్ లైన్ ద్వారా ఈ హబ్షన్లో ఉన్నటువంటి ఆన్షోర్కి సంబంధించినటువంటి ఈ ఆయిల్ రిజర్వ్స్ దగ్గర నుంచి 1.5 నుంచి 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఈ పైప్ లైన్ ద్వారా ఈ ఫుజైరాకి పంపించడానికి అవకాశం ఉంది. ఫుజైరా మాత్రమే కాదు, ఫుజైరా దగ్గర మరొక ప్రాంతం కూడా ఉంది. అదేంటంటే కోర్ఫకాన్ పోర్ట్, అదేవిధంగా ఫుజైరా. ఈ రెండు మీరు జాగ్రఫికల్గా మ్యాప్లో చూసినట్లయితే మీరు గమనించవచ్చు. హార్మూజ్ అనేది పైకి ఉంటుంది అండ్ హార్మూజ్ దగ్గర ఉన్నటువంటి స్ట్రెచ్కి సంబంధం లేకుండానే అబుదాబి నుంచి ఈ పైప్ లైన్ ద్వారా రావడం వల్ల ఫుజైరా నుంచి షిప్ ద్వారా మనం కార్గో షిప్స్ ద్వారా మనము ముంబైకి తరలించడానికి అవకాశం ఉంటుంది. సో హార్మూజ్లో ఇరాన్ బ్లాక్ చేసినప్పటికీ కూడా ఇరాన్తో సంబంధం లేకుండా మన ఆయిల్ని మనం దిగుమతి చేసుకోవడానికి వీలుంది. వాళ్ళు చెప్తున్నటువంటి నెంబర్స్ ప్రకారం చూస్తే 1.5 మిలియన్ నుంచి 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఈ పైప్ లైన్ ద్వారా పంపించడానికి వీలుందని మనకు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటుంది ఎంత, నిజానికి యుఏఈ నుంచి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఆయిల్ ఎంత అంటే 5,30,000 బ్యారెల్స్ పర్ డే మామూలు షిప్ రూట్లో హార్మూజ్ ద్వారా వస్తాయి. కానీ నిజానికి మాట్లాడితే ఇవాళ ఒపెక్ దేశాల కూటమి ఇచ్చినటువంటి నిబంధన మేరకు వాళ్ళు 3 మిలియన్ బ్యారెల్స్ వరకే ప్రొడ్యూస్ చేయాల్సింది ఉండే ఇంతకుముందు. సో ఇప్పుడు ఒపెక్ నుంచి బయటకు రావడం వల్ల వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకోవడానికి వీలు కలిగింది. సో వాళ్ళు సుమారు 5 లక్షల బ్యారెల్స్ వరకు కూడా ప్రతిరోజు ప్రొడ్యూస్ చేస్తారు. అందులో నుంచి మనకు 1.5 to 1.8 మిలియన్ బ్యారెల్స్ మనకు పంపించడానికి అవకాశం ఉంది. 1.5 వేసుకున్నా కూడా ఈ పైప్ లైన్ ద్వారా 1.5 వరకే మనకు పంపించగలుగుతారు అనుకున్నా కూడా 3 రెట్లు యుఏఈ నుంచి మనం ఎక్కువగా తీసుకునేదానికి అవకాశం ఈ పర్టికులర్ ప్రత్యామ్నాయ రూట్ ద్వారా ఏర్పడుతోంది. ఇది నిజంగా ఒక గొప్ప మేజర్ బ్రేక్ త్రూగానే మనం భావించాలి. ఇప్పుడున్నటువంటి ఈ ఘర్షణ, ఈ యుద్ధ వాతావరణం నుంచి ఇదొక మేజర్ బ్రేక్ త్రూయే. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుఏఈ మీద ఇరాన్ గుర్రుగా ఉంది కదా, వాళ్ళు దాడి చేసే పరిస్థితి ఏంటి, ఈ క్వశ్చన్ కూడా ఉంది. సరిగ్గా ఈ వారంలోనే మరొక నిర్ణయం కూడా జరిగింది. అదేంటంటే ఒపెక్ దేశాల కూటమి నుంచి యుఏఈ బయటకు వస్తూ ప్రకటించడము, దాంతోపాటు మరొక నిర్ణయం కూడా జరిగింది. అదేంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ని ఇవాళ యుఏఈకి ఇవ్వడం జరిగింది. యుఏఈలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ని వాళ్ళే అక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నారు.
సో ఐరన్ డోమ్ అంటే ఇంతకుముందు వాళ్ళకు థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. థర్డ్ అనేది ఏంటంటే లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మిజైల్స్ని డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేసేది. అఫ్కోర్స్ దగ్గర వాటిని కూడా ఇంటర్సెప్ట్ చేయగలదు, బట్ దూరం నుంచి వచ్చే వాటిని కూడా ఎక్కువగా హై ఆల్టిట్యూడ్ వాటికి హై రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా దాన్ని చెప్తూ ఉంటారు థర్డ్ అనే దాన్ని. సో దాన్ని హై ఆల్టిట్యూడ్ మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఐరన్ డోమ్ని తీసుకున్నారు. ఐరన్ డోమ్ ఏంటంటే షార్ట్ రేంజ్, ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచే ఎక్కువగా మిజైల్స్ డ్రోన్ల దాడులు జరుగుతాయి కాబట్టి సో ఐరన్ డోమ్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఐరన్ డోమ్ అనేది 7 కిలోమీటర్స్ నుంచి 70 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి వాటిని, అందులోనూ తక్కువ ఆల్టిట్యూడ్ తక్కువ ఎత్తులో వచ్చేటువంటి మిజైల్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేస్తుంది. అమెరికాకు సంబంధించిన థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా కాస్ట్లీ, టూ ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఐరన్ డోమ్ దాంతో పోల్చుకుంటే తక్కువ ఖర్చు అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మొట్టమొదటిసారి గల్ఫ్ దేశాల్లోకి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చినటువంటి సందర్భం ఇప్పుడు నెలకొంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యుఏఈ కోసము యుఏఈ గడ్డపైన ఏర్పాటు చేసి వాళ్లే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. సో ఐరన్ డోమ్ షీల్డ్ ఉండడం వల్ల ఇరాన్ ఒకవేళ దాడి చేసినా కూడా మనం తట్టుకునే విధంగానే యుఏఈ ప్రస్తుతం ఉంది. అండ్ యుఏఈకి భారత్కి మధ్య అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో 2 సార్లు మనం గమనిస్తే అటు ఎస్ జయశంకర్ గారు మొన్న మధ్యనే వెళ్ళారు, యుఏఈకి వెళ్ళి ఆయన కలిసి వచ్చారు. రెండవది అజిత్ దోవల్ గారు మొన్న మధ్యనే వెళ్ళొచ్చారు. అజిత్ దోవల్ గారు వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డేనే కీలకంగా ఈ ఒపెక్ దేశాల నుంచి యుఏఈ బయటకు వస్తున్నటువంటి ప్రకటన వచ్చింది. నేను ఆ రోజే చెప్పాను, అజిత్ దోవల్ గారి పర్యటనకి దీనికి ఏమైనా లింక్ ఉందా, జయశంకర్ గారి పర్యటనని అండ్ ప్రస్తుతం యుఏఈ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఏమైనా లింక్ ఉందా అని నేను ఆ రోజు అంచనా వేయలేకపోయాము. ఆ రోజు నేను చెప్పలేకపోయాను కావచ్చు, కానీ బట్ సంథింగ్ ఈజ్ దేర్ అని నేను ఊహించాను అండ్ మీతో కూడా పంచుకున్నాను. బట్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ లాగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆయిల్ పైప్ లైన్ హబ్షాన్ నుంచి ఫుజైరాకు ఉన్నటువంటి ఆయిల్ పైప్ లైన్ అనేది ఖచ్చితంగా ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే ఈ సంక్షోభ స్థితిలో ఒక గొప్ప వరం లాంటిది. సో ఇది ఎటువంటి అవాంతరాలు లేకుండా ఇది ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి రావాలని మనం కోరుకుందాము. అండ్ పైప్ లైన్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ దశలోనే ఉంది. మనం ఆల్రెడీ మన ఆయిల్ రిఫైనరీస్ ఆల్రెడీ ఈ ఫుజైరా నుంచి కొంత షిప్మెంట్స్ కూడా తీసుకొస్తున్నట్టుగా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. ఇది పూర్తి స్థాయిలో 1.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఈ పైప్ లైన్ ద్వారా వచ్చేటువంటి ఆయిల్ని భారత్కి మాత్రమే ఇస్తుందా యుఏఈ, ఇంకా ఇతర దేశాలకు ఏమైనా ఇస్తుందా, అవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారత్కే ఎక్కువ పెద్దపీట వేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. సో భారత్కి యుఏఈకి మధ్య డిఫెన్స్ డీల్ ఉండడము అండ్ I2U2 కూటమి కూడా ఉండడము, ఇండియా ఇజ్రాయిల్ యుఏఈ యుఎస్ఏ ఈ 4 దేశాల కూటమి కూడా ఉండడంతో మనకు మోస్ట్ ప్రాబబ్లీ ఎటువంటి సమస్య ఉండబోదని నేను అనుకుంటున్నాను. ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడడానికి ఇదొక అద్భుతమైన మార్గంగా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ మీరు కూడా వివరాలు తెలియజేయండి. ఎవరైనా సరే ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ఎలక్షన్స్కి మాత్రమే వెళుతారు, లేకపోతే ప్రచారంలో నిమగ్నమైపోతారు, ఆయనకి ఎప్పుడు ఎలక్షన్స్ గెలవడం మాత్రమే ఉంటుంది, గవర్నెన్స్లో ఫెయిల్ అయిపోయారు అండ్ డిప్లొమసీ దౌత్యపరమైనటువంటి వైఫల్యం మనం ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటోంది, ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి ఈ వీడియోని చూపించండి. ఓవైపు ఎలక్షన్స్ ర్యాలీలో పాల్గొంటూనే ఇంకొక వైపు గవర్నెన్స్ ద్వారా దౌత్య నీతి ద్వారా భారత్ ప్రయోజనాల్ని నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ, జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు, మిగతా మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా నిమగ్నమయ్యారు అన్న విషయాన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.